వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మేము పరిశుద్ధులమి అని అనుకుంటున్నారు. దగ్గరికి చేర్చుకోలేనోడు వాడు క్రైస్తవుడు అవుతాడా? నిన్నేదో తొక్కాలనుకుంటారు, వీళ్ళ వల్ల ఏడవద్ది, వీళ్ళు తొక్కాలనుకుంటే వీళ్ళ వల్ల కాదు, అది వేస్ట్ మాట. ఏదో ఇంకా ఏదో చేద్దాము, బూచిని చేసి మేము చూపెడుతుండాము ఈ యూట్యూబ్లో అనుకుంటున్నాం, అదంతా వేస్ట్ మాట, జరగని పని. అది మనుషులు నమ్మటం వ్యర్థం, రాజులు నమ్మటం వ్యర్థం, యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఆయన మనకి ఏదైనా ఇయ్యాలి. కానీ నేను ఉదాహరణకి మామూలుగా మళ్ళీ చేసినాడని నేను అనటం లేదు, అందరికి చెప్తున్నా వ్యూవర్స్కి. ఓన్లీ అంటే ఒక ఉదాహరణ చెప్తాను. పాపం చేసుంటే నిజంగా నువ్వు అద్భుతంగా మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చావు అని అంటే నేనైతే మాత్రం నీకు దండం పెడతానన్న. వాస్తవంగా 14 సంవత్సరాల కానీ ఈ రూపంగా నేను నిజంగా పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ సాక్ష్యం చెప్పాలనుకున్నా. నా వయసు 14 సంవత్సరాల నుంచి వ్యభిచారిని నేను. ఆ మురికి తిన్నా నేను, ఆ మురికిని తిన్నా నేను, ఆ పూడుని తిన్నా. కొంచెం లేచిన తర్వాత బుడద నీళ్ళు తాగాను, ఇంకొంచెం లేచిన తర్వాత కొంచెం తేట కలిగిన నీళ్ళు తాగాను. ఆ నుంచి ఒక్కొక్క అంచు పట్టుకొని వస్తుంటే దేవుడు ఆయన ప్రాణత్యాగాన్ని నేను గుర్తు చేసుకొని నిజంగా ఆ ఏడుపునగా అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అది అందరికీ తెలియదు అన్న నిజం చెప్తున్నా. వాస్తవంగా ఈ సాక్ష్యం, నా సాక్ష్యం చాలా పెద్దది. 2-3 వాస్తవంగా అయితే 2-3 సినిమాలు తీయొచ్చు నా సాక్ష్యాన్ని. నా ఊర్లోకి వెళ్తే నా గురించి అడిగితే ప్రతిదీ చెప్తారు. అన్నా వందనాలన్నా. వందనాలు పెంచుతానన్నా. వీడియో ఆన్ చేయండి అన్న. వీడియో చేయడానికి ఇప్పుడే నిద్ర లేచాను, నేను మొహం కూడా కడుక్కోలా, అందుకని లేకుంటే. ఆరోగ్యం ఎలా ఉందన్నా? బాగుంది బ్రదర్. అయితే నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. కానివ్వండి. మనుషులను బట్టి మనకి దేవుడు రాజ్యం లేదు కదన్నా, పరలోక రాజ్యం. అర్థం కాదు, మళ్ళీ చెప్పు. మనుషులను బట్టి మనం పరలోక రాజ్యం వెళ్తామా? అంటే మనుషులు ఇచ్చే సర్టిఫికెట్ పట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్ళలేమంటారు, అంతేనా? లేదు. రెండోది వచ్చేసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రైస్తవులు చాలా అంటే చాలా అయితే మేము పరలోక రాజ్యం పోతామని అనుకుంటున్నట్టున్నారు. అయితే అది జరగని పని అన్నా. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే జనాలు దేవుని యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన దేవుడి రాజ్యానికి వెళ్తారా? వాళ్ళ ప్రవర్తన మనం చూస్తున్నాం కదా. ఉండాలి కదా ఖచ్చితంగా. అవును. ఓకే. అయితే ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాలలో సపోజ్ నేనే అనుకో, నేను ఒక పాపం చేస్తాను అనుకో, సపోజు నన్ను దగ్గరికి చేర్చుకోలేనోడు వాడు క్రైస్తవుడు అవుతాడా? దగ్గరికి చేర్చుకోలేనోడు కాదు. బైబిల్ అలా చెప్పలేదు కదన్నా. అవును, చేర్చుకోమంటుంది కదా. అవును. అయితే నేను చెప్పేది ఏంటంటన్నా, ఇప్పుడు చాలా మంది పాస్టర్లో చాలా మంది పాపం చేస్తున్నారు రియాలిటీలో. అవును. పాపం చేసినప్పటికీ నిజంగా ఆ పాపంలో ఉంచి ఇప్పటికి రిలీజ్ కాలేక, బయటకు రాలేక ఎంతో మంది తపస్సు చేస్తారు అనమాట వాస్తవంగా. అయితే ఈ పాపానికి మనిషికి చాలా ఉంది, చాలా అంటే చాలా దగ్గర అదేమంటారు, చాలా దగ్గర పరిచయాలు ఉంటాయి అన్నమాట. చాలా దగ్గర పరిచయం పాపానికి మనిషికి ఖచ్చితంగా ఇది. ఎందుకంటే ఒక పాపంలో వచ్చి నేను బయటకు వచ్చి, నేనైతే నిజంగా రియాలిటీగా చెప్పాలంటే నేనైతే పాన్ పరాగ్ బ్యాచ్, వాస్తవం చెప్తున్నా అన్న. రియాలిటీగా అయితే నేను చాలా పెద్ద పాపినన్నా. పాన్ పరాగ్ బ్యాచ్ అంటే నీకు అర్థమైపోవాలి ఇంకా. కానీ వీళ్ళంతా ఈ భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకుంటానే పరిశుద్ధులు అనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మేము పరిశుద్ధులమి అని అనుకుంటున్నారు. కానీ నేనైతే మాత్రం పాన్ పరాగ్ బ్యాచ్ వాస్తవంగా. ఎందుకనంటే నా జీవితం అలాంటి జీవితంలో ఉంచి నేను దేవుడిని పాదాలు పట్టుకున్నా. ఓన్లీ ఒక్క దగ్గర 3 సంవత్సరాల నుంచే, ఇంతకు ముందంతా దేవుడు తెలుసు, కానీ ఒక 3 సంవత్సరాల నుంచి అసలు దేవుడు అంటే ఏందనేది నాకు తెలుసుకోగలిగిన ఒక పాపంలో పడిన తర్వాత. అయితే ఆ పాపపు ఊబిలో ఉంచి రావాలంటే చాలా కష్టం అన్న. బైబిల్ అసలు స్పష్టంగా రాసి ఉంది,
జార స్త్రీ పెదవులో ఏదో రాసి ఉంది, నాకు స్పష్టంగా తెలియదు. ఆమె కంట పడినోడు కూడా పాతాళానికి పోతాడని చెప్పని అయితే మాత్రం బైబిల్ స్పష్టంగా ఇచ్చింది. ఇంకా దానికి మించింది లేదు. ఇంకా అదే లాస్ట్ అండ్ ఫైనల్ జడ్జిమెంట్ వాస్తవంగా. అయితే దీంట్లో నేనంటున్నాను, వీళ్ళు నీ మీద వచ్చే వాటిని బట్టి నేను ఉదాహరణకి మామూలుగా మళ్ళీ చేసినాడని నేను అంటం లేదు, అందరికి చెప్తున్నా వ్యూవర్స్ కి. ఓన్లీ అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. పాపం చేసుంటే నిజంగా నువ్వు అద్భుతంగా మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చావు అని అంటే నేనైతే మాత్రం నీకు దండం పెడతానన్న వాస్తవంగా. ఇంతలా తొందరలో కనీసం ఒక 20-30 రోజులలో నువ్వు పాపం చేసి మళ్ళీ బయటకు వచ్చావని అంటే ఎక్సలెంట్. అసలు ఇది కదా కావాలి. అసలు పాపంలో పడి మురిగిపోకుండా, పాపంలో పడి దొల్లాడకుండా, ఆ పాపాన్ని పట్టుకొని ఇక పోతూనే ఉండకుండా, ఆ పాపంలో ఉంచి నువ్వు ఇంత చక్కగా నువ్వు 10-20 రోజులలో బయటకు వచ్చి మళ్ళీ నువ్వు దేవుడి పాదాలు పట్టుకున్నావంటే అంటే నువ్వు చేసినావని కాదు, ఒక కాళ్ళ మీద చేసి ఉంటే వీళ్ళు చెప్పినట్టు, ఈ జనాలు చెప్పినట్టు. ఇది కదా అద్భుతము. ఇప్పుడు దాకా మనం చూసింది 2 వైపులు ఉన్నామన్నా నిజంగా పాపం చేస్తుంటే. ఇప్పుడైతే ఒక వైపుకే వస్తాం. అది నా ఫ్యూచర్, నా లైఫ్ లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. పాపానుకున్న సంబంధము, పాపానుకున్న దానికున్న అంతలా పట్టుదల రాలేడన్న మనిషి పాపంలో ఉంచి. సామాన్యమైన పని కదా అది. నిజంగా దేవుణ్ణి ఒక పక్క పెడతాము, దేవుణ్ణి గట్టిగా ఆరాధన చేస్తే ఈ పాపం చేయలేమని ఆలోచన చేస్తాము. మనం ఏదన్నా ఒక మాట చేయాలంటే దేవుడు అడ్డం వచ్చేస్తాడేమో అని చెప్పనేసి మనం పక్క పెట్టేస్తాం, పూర్తిగా దేవుడిని పక్కన పెట్టేస్తాం. ఒక పాపం నిజంగా పాపం చేయాలంటే వాస్తవంగా ఫుల్ సీనియారిటీ అనుభవం నాకు. 14 సంవత్సరాల కాడి నుంచి ఈ రూపంగా నేను నిజంగా పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ సాక్ష్యం చెప్పాలనుకున్నా. నా వయసు 14 సంవత్సరాల నుంచి వ్యభిచారిని నేను. ఒకసారి ఈయనే ఆడియన్స్ వాళ్ళు అనుకోవచ్చు మేము నీతిమంతులు అని. నేను నీతిమంతును కాదు. నా వయసు 14 సంవత్సరాల నుంచి నేను వ్యభిచారిని. ఇది నా ఊర్లో మొత్తానికి తెలుసు. నా చుట్టుపక్కల 2-3 గ్రామాల దగ్గర ప్రాంతాలకు అందరికి తెలుసు. కానీ నా భవిష్యత్తు ఎలాంటిదో నేను ఒక మాట అంటే ఒప్పుకునేవాడిని కదన్నా. గొడవ. నేను ఒక మాట అంటే ఒక మనిషిని ఎదిరించేవాడిని. అంతలా అహంకార భావం కలిగిన వాడిని నేను. అంత దరిద్రంలో ఉంచి అంతలా నేను నిజంగా అంతలా పూట్లో ఉంచి వచ్చిన అంచెలంచెలుగా ఫస్ట్ ఆ మురికి తిన్నా నేను. ఆ మురికిని తిన్నా నేను. ఆ పూడుని తిన్నా. కొంచెం లేచిన తర్వాత బుడద నీళ్ళు తాగాను. ఇంకొంచెం లేచిన తర్వాత కొంచెం తేట కలిగిన నీళ్ళు తాగాను. ఆ నుంచి ఒక్కొక్క అంచు పట్టుకొని వస్తుంటే దేవుడు ఆయన ప్రాణత్యాగాన్ని నేను గుర్తు చేసుకొని నిజంగా ఆ ఏడుపు అనేది అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అది అందరికి తెలియదన్న నిజం చెప్తున్నా. దేవుడి ప్రేమ తెలుసుకోవాలంటే ఇది ఒక వైపే. ఒక పాపంలో పడిన మనిషికి దేవుడు అనేది తెలియాలంటే ఇది ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. ఇది జరిగితేనే ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడయి దేవుడు పరలోక రాజ్యానికి అవకాశం ఉండదని నేను నమ్ముతున్నానన్నా. ఇది ఎంతవరకు రైట్, ఎంతవరకు కాదనేది అది ఆయనకి తెలియాల, దేవుడికే తెలియాల. వాస్తవంగా ఈ సాక్ష్యం, నా సాక్ష్యం చాలా పెద్దది. 2-3 వాస్తవంగా అయితే 2-3 సినిమాలు తీయొచ్చు నా సాక్ష్యాన్ని. నా ఊర్లోకి వెళ్తే నా గురించి అడిగితే ప్రతిదీ చెప్తారు. ప్రతి ఒక్కటి చెప్తారు. నేను ఎంత బోకుడు అనేది కూడా చెప్తారు. కనీసం ఒక 3 సంవత్సరాల నుంచి నేను దేవుడిని వెంబడిస్తున్నా. దేవుడు ప్రతిదీ నేను చూస్తున్నా. ఎలా బ్రతకాలా, ఎలా చేయాలా. ఈరోజు నాకు ఈ కోవిడ్లో ఉంటేనే ఇష్టమన్నా. పాపం వైపు చూడట్లేదు. ఒక తప్పు నేను చేయట్లేదు. ఒకటి ఏది కూడా నేను చేయలేకపోతున్నా. నేను నుంచి వెళితే నేను ఏం జరగద్దా అని చెప్పిన భయం గుండెల్లో రైలు పరిగెత్తాయి. పోయినసారి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అయ్యా నేను మళ్ళీ నేను ఈ పాపంలో అడుగు పెడుతున్నానేమో, మరి ఎలా నా పరిస్థితి అని చెప్పానని ప్రార్థన చేసుకొని ఫ్లైట్ ఎక్కినని అంతలా స్థితిలో నుంచి బయటకు వచ్చిన అన్నా నేను. దేవుడు నన్ను పట్టుకునేట్టు తెలుసా. ఒక మనిషి దేవుడు వల్ల జరగద్దు కానీ మనిషి వల్ల జరుగుతుందా? మనిషి వల్ల ఏమవుద్ది? అవును, ఇప్పుడు జరిగిన దానికన్నా ఇంకా జరగద్దంటే ఏమైనా 10 అంతస్తులు మిద్దెలు ఏమైనా కట్టుకుంటున్నావు నువ్వు? ఆగిపోయినాయా? లేకుంటే నీకేమన్నా ఇంకా పక్క నుంచి ఏమైనా కంపెనీలు ఆగిపోయినాయా? లేదు కదా. ఇంకా ఏం జరగద్దని వీళ్ళంతా ఏదేదో అనుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా అయితే ఇప్పుడు దేవుడు రాజ్యానికి నువ్వు వెళ్తావని నా ఆశ అన్న. వాస్తవంగా ఈరోజు అంటే ఇది కానీ జరుగుంటే వీళ్ళు అనేటి అంటున్నారు కాబట్టి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను దేవుళ్ళు నాకున్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను అన్న. వాస్తవంగా
ఇది ఈ సమయము ఈళ్ళు చేస్తారు మనం చూద్దామని కాదు గానీ, ఈళ్ళకొక రోజుంది. ఆ రోజు వస్తుంది. ఈ సంకలు తట్టుకునే ప్రతి ఒక్కరికి కానీ నువ్వు చెప్తావు చూడు నేను మనిషినే. కానీ మనిషికి ఒక ఉంటాది. కానీ అయి చెప్పుకోలేమనంటే ఈళ్ళేమనుకుంటారంటే, నువ్వు రియల్ షో చూపెడుతున్నావాడ. నువ్వు రియల్ షో చూపెడుతుండవు. ఇది నిజం రా స్వామి. ఇది నిజము. ప్రతి వాడికి జరిగేది ఇదేనని. కానీ ఈళ్ళేమనుకుంటారంటే మేము శుద్ధపూసలమే. మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు. వాస్తవంగా. ఇదనేది ఈ సంకలు తట్టుకునే ప్రతి ఒక్కడు ఆలోచన చేస్తే నిజంగా చాలా అద్భుతం ఉంటది. కానీ చేయలేకుండ్రు. ఏందేందో నిన్నేదో తొక్కాలనుకుంటున్నారు. ఈళ్ళ వల్ల ఏడవద్ది. ఈళ్ళు తొక్కాలనుకుంటే ఈళ్ళ వల్ల కాదు. అది వేస్ట్ మాట. ఏదో ఇంకా ఏదో చేద్దాము. బూచిని చేసి మేము చూపెడుతుండాము ఈ యూట్యూబ్‌లో అనుకుంటారు. అదంతా వేస్ట్ మాట. అది జరగని పని. అది మనుషులను నమ్ముట వ్యర్థం, రాజులను నమ్ముట వ్యర్థం. యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఆయన మనకి ఏదైనా ఇయ్యాలి గాని, ఈరోజు నాకేం చదువు లేదు. 6వ తరగతి నేను. తెలుసా? నా జీవితం ఒక్కసారి దేవుడికి అప్పజెప్పుకున్న తర్వాత నా చరిత్ర ఎలా ఉందో నాకు తెలుసు. అసలు ఏం మాట్లాడను నాకు చేత కాదు. అసలు ఏం మాట్లాడాలో తెలీదు. ఇప్పటికి నాకు అరబ్బీ రాదు ఈడ మాట్లాడనాటికి. ఈ ఇంట్లో ఈ కుటుంబంలో దేవుడి దయ వల్ల నేను పని చేస్తున్నా. అంటే అసలు ఎంత అద్భుతం అనుకుంటున్నావు. భాష రాదు నాకు. ఇంగ్లీష్ రాదు. ఏమి రాదు. ఈ కుటుంబంలో 3 సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నా. మళ్ళీ అరబ్బికు. పోతే ఈళ్ళు ముస్లిములు. ఈ ముస్లిముల దగ్గర నేను పని చేస్తున్నా అంటే దేవుడిచ్చిన కృప నాకది. అందుకని నేను చెప్పదలుచుకునేదేందంటే నిజంగా నువ్వు ఎంత తొందరగా పాపంలో వచ్చి ఓళ్ళన్నట్లు ఉదాహరణకి ఓళ్ళన్నట్టు నువ్వు గాని పాపం చేసుంటే, ఇంత తొందరగా నువ్వు మళ్ళీ రిలీజ్ అయ్యి నువ్వు బయటకొచ్చి నువ్వు దేవుడి దగ్గరకొచ్చావంటే అద్భుతము. దీనికి నేను దగ్గరగా ఉంటే నీకు సన్మానం చేద్దునన్నా వాస్తవంగా. ఒక పాపంలో నుంచి మనిషి బయటికి రావాలంటే అది ఎంతలా కష్టమనేది ఈళ్ళొక్కసారి బ్యాక్‌కెళ్ళి చూస్తే అర్థమవుద్ది. ప్రతి మానవుడు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. పాపం చిన్న పని కాదన్నా. పాపం అనేది ఇది చాలా మనిషిని క్రూరత్వంగా మనిషిని చంపేస్తది. ఎంత దూరమైన తీసుకెళ్ళద్ది. అసలు ఎంత పిచ్చోళ్ళలాగా అయిపోదాం మనము. మనం అసలు వద్దు. ఈ జీవితం మనకొద్దు. ఈ భూమి మీద మనం ఉండాల్సిన అవసరం లేదు. అంత డీప్‌లోకి అంత డెప్త్‌లోకి తీసుకెళ్ళొద్దనమాట పాపం అనేది. అసలు నువ్వెంత చక్కగా నువ్వు ఒక నెల రోజులే పాపం 10 రోజులు పాపం చేసి 10 రోజులు నువ్వు రిలీజ్ నువ్వు బయటకొచ్చినావంటే చాలా అద్భుతం. అయితే అర్థం చేసుకునే వాళ్ళకైతే ఇది నిజంగా కొంతమంది మన సబ్‌స్క్రైబర్‌లు కూడా ఈ పాపంలో మునిగి తేలుంటారు. అర్థమై ఉంటది నేను చెప్పింది ఖచ్చితంగా. అదన్నా నేను చెప్పాలనుకునేది అది. మన సబ్‌స్క్రైబర్‌లో ప్రతి ఒక్కరికి మీరు చెప్పిన మాట నా గురించే మాట్లాడుతున్నాడు బెంజమిన్ అన్న అని అనుకుంటారు అంతా. నా గురించి అని కాదు. నా గురించి కాదు. వాళ్ళ గురించి. ప్రతి ఒక్కరు. అవునవును. ప్రతి ఒక్కరు నా గురించి అని వాళ్ళకి వాళ్ళు ఆపాదించుకుంటారు. ఎందుకంటే మన ప్రసంగంలో ఎసెన్స్ ఇదే ప్రతి సందర్భంలో. ఈ ప్రసంగాన్ని వింటున్నారు అంటే వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారని. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు ఆపాదించు అంటారు. ఇది సువార్త సారం. అవును. ఇది సువార్త సారం. ఇప్పుడు ప్రభువు మీద ఆధారపడతాడు ఆ మనిషి. ఎవరైనా సరే ప్రభు పాదాలు పట్టుకుంటే మీరేమన్నారు? ఇండియాకి వచ్చేటప్పుడు నేను మరలా వెళ్తున్నాను. మళ్ళీ నేనేం చేస్తాను అని మీరు ప్రార్థన ఎందుకు చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు నమ్మలేదు కాబట్టి. మీ శక్తి మీద మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి. అలా ప్రతి సందర్భంలో క్రీస్తు పాదాలు పట్టుకోవడమే సువార్త. ప్రతి సందర్భంలో అంటే బాప్తిజం తీసుకున్నావు కదా, మళ్ళీ ప్రార్థన ఏంటి, మళ్ళీ పడడం ఏంటి, ఇది స్వనీతి, ఇది వేషధారణ. అలా కాదు. మరలా నేను పడతాను ఖచ్చితంగా. నా శక్తి అలాంటిది. కాబట్టి ప్రభువు సహాయం చేస్తే తప్ప నేను మరలా తిరుక్కొని రాలేను అని ప్రభువు పాదాలు పట్టుకున్నారు అంటే ప్రభువుని మీరు ఎంత మహింపరిచారు, ఎంత ఘనపరిచారు. అవును. అలా కాకుండా పర్లేదు నేను బాప్తిజం తీసుకొని 4 సంవత్సరాలు అవుతుంది, నేను వెళ్ళగలను, రాగలను అంటే మీరు పాపానికి ఉన్న బలాన్ని అర్థం చేసుకోలేదు. ప్రభు రక్షిస్తాడనేటువంటి ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనేది మీకు అర్థం కాదు. మీరు సొంత శక్తి మీద ఆధారపడ్డారు, ఖచ్చితంగా పడతారు. అవును, ఖచ్చితంగా పడతారు. కాబట్టి మన సబ్స్క్రైబర్ ప్రతి వ్యక్తికి ఇది బెంజమిన్ అన్న ధైర్యంగా చెప్పేశాడు, మోమాటంగా కూడా చెప్పేశాడు. నేను దీన్ని చెప్పలేకపోయాను అంతే అని ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు ఆపాదించుకొని ఉంటారు అంతే. ఒకవేళ వాళ్ళు అలా అనుకోలేకుంటే, ఒకవేళ వాళ్ళు అనుకోకపోతే మన ఛానల్ వాళ్ళు ఫాలో అయ్యి ఉపయోగమే లేదు ఇంతకాలం. ఓకేనా. అయితే నాకు ఒక్కటన్నా, ఓకే నువ్వు బాధపడొద్దు, కొట్టిన దానికి అని కొట్టినారని బాధపడొద్దు. దేవుడు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. దేవుడు లేకుండా మనం ఏం చేయలేము. అదొక రోజు అనేది వసద్దు ఖచ్చితంగా. ఆ రోజున
నేను ఒకటే చెప్తున్నాను అన్నా. బెంజమిన్ అన్న, ఉమ్, కొట్టిన వెంటనే నేను కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ లో కదా. ఆ, అది ఉమ్, మర్డర్ అటెంప్ట్ కేసు, అది చిన్న కేసు కాదు, చాలా అవును పెద్ద కేసు అవుతుంది అది. నేను కేసు అవును ఇవ్వలేదు అంటే కేసుని ప్రభువుకి ఇచ్చాను. అవును. ప్రభు, ఓకే. నీవు చూసావు అక్కడ ఏం జరిగింది అన్నది ఎగ్జాక్ట్ గా పేపర్ రాయలేకపోవచ్చు, కానీ ప్రభువు ఉమ్, చూశాడు కదా, ప్రభువుకు తెలుసు కదా. కాబట్టి ఉమ్, నేను భయపడేవాడిని, బాధపడేవాడిని అయితే ఇలా ఉండను. ఉమ్, ఇది నాకు అవునులే. మొదటిది కాదు. ఓకే. ఇది నాకు మొదటిది కాదు. ఇది ఓకే. 2011 నుంచి మన ప్యాటర్న్ ఇదే, మన పరిస్థితి ఇదే. కాబట్టి అవునులే. భయపడడం, బాధపడడం ఇవన్నీ కాదు. జానపాలకు అవన్నీ తెలియదు. మీరు చూస్తున్నారు కదా, ప్రభువుకి అప్పగించాను. గతంలో ఇదే విధంగా ఒక వ్యక్తి రంకెలేశాడు నా మీద. చెప్పాను, నా ఉమ్, వ్యాజ్యాన్ని ప్రభువుకి అప్పగిస్తున్నా అని చెప్పాను. ఏమయ్యాడు మీరు చూశారు. ఉమ్, ఉమ్, కాబట్టి నేను వాళ్ళ మీద నిజంగా జాలి పడుతున్నా. పాపం వీళ్ళు ఆ లోపల ఎలాగైతే ఆ మహాభారతంలో శకుని ఉంటాడు. శకుని తెలుసా మీకు? అవును. నేను చూడలేదన్న, ఈ చిన్నప్పటి నుంచి సినిమాల చూడడం కాదు, అలవాట్లేదు నాకు. శకుని అనే ఒక తెలీదు. క్యారెక్టర్ ఉంటది. అసలు ఆ, మోసానికి, కుయుక్తికి పెట్టింది పేరు. అలాంటి వ్యక్తిని శకుని అంటారు. ఆ, అలా శకునిలాగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో. లేకపోతే ఆ దావీదును పోల్చడానికి అహీతోపెలు ఆలోచన చెప్తాడు అబ్షాలోంకి. ఉమ్, తర్వాత తనకు తాను ఊరి పెట్టుకొని రావాల్సిన పరిస్థితి వస్తాయి కదా. కాబట్టి నేనేమంటానంటే, ఉమ్, ఉమ్, నా వెనకాల జరుగుతున్న ప్రతి ఆలోచన, ప్రతి కుయుక్తి, కుతంత్రం, ప్రతి ప్రణాళిక ప్రభువుకు తెలుసు. కాబట్టి నేను వాళ్ళ మీద అవును. జాలి పడుతున్నా. ఎలా జాలి పడుతున్నా అంటే, ఏంటి వీళ్ళు ఇంత నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు అని. ఉమ్, మనం బాధపడాల్సి అక్కర్లేదన్నా. బాధపడితే వాళ్ళ కోసం బాధపడాలి, నా కోసం బాధ కాదు, వాళ్ళ కోసం బాధపడాలి. ఓకేనా. అన్న, ఎప్పుడైనా సరే ఓకేనా. ప్రభు పాదాలు పట్టుకునేవాడు సిగ్గుపరచబడడు. ఆ, ఓకే. ఉం. ప్రభువుని పక్కన పెట్టి సొంత ఆలోచనతో, సొంత ప్రణాళికలతో వెళ్తూ ఉంటారు. ఇలాంటి అహీతోపులు ఆలోచన చేస్తుంటారు కదా, వాళ్ళు భవిష్యత్తు ఏంటన్నది భయపడాలి. నాకేం లేదు బ్రదర్, అవును. ఇప్పటికిప్పుడు మరలా మోకరించి ప్రభువా క్షమించని అడగగలను. ఆయన పాదాలు నాకేం కొత్త అవును. కాదు, నాకు పరిచయం, ప్రతిరోజు పరిచయం అవి. నేను బాధపడాల్సిన అక్కర్లేదు. అవును. ఎదురుగా ఉమ్, ఏసేవు లాంటి బలమైన సైన్యం ఉండొచ్చు, కానీ నాకు ఎబ్బోకు రేవులో దేవుని పాదాలు ఉన్నాయి, పట్టుకుంటాను. ఆయన నన్ను కొడితే కొట్టొచ్చు గాక, నా తుంటి నరం తెగిపోతే తెగిపోవచ్చు గాక, కుంటుకుంటేనే ఆయన పాదాలు పట్టుకుంటాను, వదిలిపెట్టడు. కాబట్టి ఏసావు చేతిలో కత్తి ఉండొచ్చు, సైనికులు ఉండొచ్చు, జాన్పాల్ ఎదురుగా ప్రభు పాదాలు ఉన్నాయి, ఆ పాదాలను వదిలిపెట్టను. వీళ్ళకి అర్థం కావట్లేదు నా బలం ఏంటి అన్నది, వీళ్ళకి అసలు తెలియట్లేదు పాపం. అవును. 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 అది రియాలిటీ అది గాని విషయం. అర్థం కావట్లేదు. కాకపోతే ఇలా అర్థం కాక ఏం చేస్తారంటే, ఊరికే యూట్యూబ్‌లో ఏం చేసినా దేవుడు చేయాలి గాని, ఈళ్ళు ఎన్ని చేసినా అది ఏది కాదని నా ఆలోచన అది. నిజంగా అయితే. అవును, అంతే మరి. ఇప్పుడు కొడితే దేవుడు. జాన్ పాలు బైబిల్ బోధిస్తాడు కాదు, బైబిల్ని అంత అర్థం చేస్తున్నాడు, వాటిని అన్ని విషయాల్లో అప్లై చేసుకోగలడు. అవును. కా- కాబట్టి ఆ ప్రభు పాదాలు పట్టుకునేవాడు సిగ్గుపరచబడాడు, అంతే. వా వాస్తవం అన్న, నిజమే. ఇది ఉమ్, తెలుసు నాకు. నాకు అనుభవం పూర్వకంగా నాకు ప్రతిదీ తెలుసు. కానీ నేను నా ఉమ్, సాక్ష్యాన్ని నేను గొప్పగా చెప్పాలనుకున్నా. కానీ ఉమ్. నేను నీకే చెప్పేసిన ఇప్పుడు దీంట్లో చెప్పాను. దీన్ని కట్ చేసి పెట్టండి కట్ చేసి పెట్టమని చెప్పు. ఆ ముక్క వస్తుంది బిట్టులో అంతా. వస్తుంది, యూట్యూబ్ లో కట్ చేసి పెడతాను డెఫినెట్ గా. ఆ! అదన్నా ఎందుకంటే నేను నిన్ను మీటింగ్ పెట్టించి బహిరంగంగా నేను ఊర్లోనే క్షమాపణ అడగాలనన్నా. నిజంగా. మా ఉమ్, ఊర్లో ఉమ్, నా ఉమ్, గురించి బాధపడినోళ్ళ మొత్తాన్ని బహిరంగంగా నన్ను క్షమించండి అని నేను ఉమ్, అడగాలనే ఉద్దేశ్యం నాది. నిజంగా. ఉమ్, 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 అలాంటి మనస్తత్వం కలిగి నేను కొన్ని ఓటు వల్ల నేను విపరీతంగా మాట్లాడుతున్నా. ఏది బూతులు మాట్లాడుతున్నాననమాట. కొన్ని ఉమ్, తట్టుకోలేక కొన్ని. కానీ అది కూడా నేను తగ్గించుకోవాలని దాదాపు ఒక 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తూనే ఉండా. ఉమ్, ఈ నాకు రాకూడదు. దీనికి లెక్క చెప్పాలి నేననన్నా. ఉమ్, ఉమ్, అదన్న విషయము. నేను మాట్లాడాలనుకున్నది అది. సరే, దేవుడు ఉండు, యేసు ప్రభువు ఉండు. మనం నమ్మిన ఆయన మనల్ని వదలడు. నిజంగా అయితే ఆయన పాపుల కోసమే ప్రాణం పెట్టాడు. ఈ లోకానికొచ్చిండు. మొయిలేని ఉమ్, మ్రానును మోసిండు. కొరడాలతో కొట్టించుకునిండు. పిడిగుద్దులు గుద్దించుకునిండు. ఉమ్ము వేయించుకునిండు. సిరకన తాపిండ్రు. సిరకన తాగాడు. అయినా లాస్ట్‌కి ఈరేం చేయుచున్నారు ఈరెరగరు, ఈళ్ళని క్షమించయ్యా అని ప్రాణం వదిలేశాడు. ఇంక అంతకన్నా అద్భుతం అనేది ఇంకా
నిజంగా అయితే ఈ మన క్రైస్తవంలో అందరు పరలోకరానికి పోతారంటే నేనైతే నమ్మను. మరి ఓళ్ళకి వాళ్ళే విమర్శించుకొని, ఓళ్ళకి వాళ్ళే దాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలని నా కోరికన్న లాస్ట్ అండ్ ఫైనల్. థ్యాంక్ యూ బెంజమిన్ అన్న. చాలా మంచి మాటలు చెప్పారు. ప్రాక్టికల్ ఓకే గా అన్న. చెప్పారు.